ఈ దేవరకోనలో దాదాపుగా 4 నెలల నుంచి చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. ఇది 10వ సంవత్సరం. ఈ 10వ సంవత్సరానికి గాను ఈ సంవత్సరం మాకు అవకాశం ఇచ్చినటువంటి అలవలపాటి మల్కాల్ రెడ్డి గారు, తర్వాత విశ్వరూప జనార్దన్ రెడ్డి గారు, వెనుతుర్ల భాస్కర్ రెడ్డి గారు, ఆ గ్రామ పెద్దలు వాళ్ళు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా మాకు అవకాశాన్ని ఇచ్చినారు. మేము అనంతపురం జిల్లా ముదిగుబ్బ గ్రామం నుంచి వచ్చామండి. ఇక్కడ 4 నెలలుగా భాగవత పారాయణము జరుగుతూ ఉంది అంటూ ఉంటే, ఇన్ని నెలలుగా ఎంత గొప్పగా చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా, ఆ ప్రదేశానికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎన్నో రోజులుగా ఆలోచిస్తూ, అక్కడ ఒక్క రోజైనా కూడా అంత మహత్తరమైన స్థానంలో మనం ఒక రోజైనా కూడా ఉంటే మనకు ఆ స్థాన ప్రభావం వలన ఎంతో మంచి జరుగుతుంది అని అందరూ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు రావాలా అనుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆ వరదరాజస్వామి దయ వలన అనుకోకుండా ఏదో దేవుడికి వెళ్ళేసి వస్తాము అని ఆ అవకాశం ఆ వరదరాజస్వామి మాకు కల్పించాడు. వచ్చినాము. ఇక్కడ 4 నెలలుగా ఇంత గొప్పగా భాగవత పారాయణము ఎక్కడ చేసినా 20 రోజులు 7 రోజులే చేస్తూ ఉంటారు, కానీ 4 నెలలుగా పెట్టడం అంటే అంత ఆషామాషి కాదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సహకరించేటువంటి ఆ గ్రామాల యొక్క ప్రజలకు, వాళ్లకు మా తరపున, భాగవతులందరి తరపున శతకోటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇన్ని రోజులుగా ఇంత గొప్పగా జరుగుతూ ఉందంటే అక్కడ ఎటువంటి నిర్విఘ్నం లేకుండా భాగవతము, ఉత్తర రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఎన్నో రకరకాల పుస్తకాలు చదివి వినిపిస్తూ ఉన్నారు మనకి. ఆ కథల వలన మనకు ఎంతో మనం మన నిజ జీవితంలో మనకు కలిగేటువంటి సమస్యలకు కూడా ఆ కథల వలన ఎన్నో పరిష్కారాలు మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, యువకులు కూడా ఇటువంటి ఈ సినిమాలంట, ఈ షికారులంట ఇవన్నీ మానేసి వచ్చేటువంటి ఈ జనరేషన్ కూడా ఇటువంటి వాటిల్లో పాల్గొని ఇట్లాంటి బుక్కులు మనం కూడా విని తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటేనే మనకు చివరికి మన గమ్యం అనేది ఇదే అని ప్రతి ఒక్క యువకుడు, రాబోయే తరాల వాళ్ళు కూడా తెలుసుకొని ఇట్లాంటి భాగవత పారాయణాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో రాబోయే తరతరాలు కూడా ఇటువంటి భాగవత పారాయణాలు ఊరూరా వాడవాడ జరిపించాలని ఆ దేవదేవుణ్ణి, వరదరాజస్వామిని వేడుకుంటూ, ఇంత మాత్రమైన స్థలానికి రావడానికి అవకాశం కల్పించిన మా ఉమామేశ్వరక్కకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.